మన ప్రియరక్షకుడికి యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీతో కలిసి లేఖనాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు చూపినటువంటి మహోచితమైనటువంటి కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకమైనటువంటి మా ప్రియ ప్రభువా, మీ యొక్క దయ కలిగిన ప్రేమ కలిగినటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మీ ప్రియులకు లేఖనాన్ని బోధించడానికి దీనుడికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దీనుడిని మీరు మరుగుపరుచుకుని మీ ఆత్మచేత నింపి కావలసిన నోటిని మాటలను ఇచ్చి మీ ప్రియులకు మాకును కావలసినటువంటి వర్తమానాన్ని, జీవాహారాన్ని మాకును మీరు మెండుగా దయచేయమని మీ యొద్ద వేడుకుంటూ ఉన్నాను. వినగల చెవి, గ్రహించే మనసు, అవలంబించేటువంటి జీవితాన్ని మరి ముఖ్యంగా మాకును మీరు దయచేయమని మీ యొద్ద వేడుకుంటూ, మానవ ఉద్రేకము చేత కాదు కానీ కేవలం మీ ఆత్మ నడిపింపు చొప్పున మాత్రమే నేను బోధించగలడానికి నాకు మీరు కృపా సహాయాన్ని దయచేయమని మీ యొద్ద వేడుకుంటూ నజరుడగు యేసు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యెహోషువ గ్రంథంలోని 24వ అధ్యాయము. ఈ గ్రంథానికి ఈ యొక్క 24వ అధ్యాయము చిట్ట చివరి అధ్యాయముగా మనం చెప్పవచ్చు. అంతేకాదు, ఇది యెహోషువ తన మరణపు పడకల మీద ఉండినప్పుడు, ఇంకా కొద్ది దినములలో అతను మరణిస్తున్నాడు అన్నటువంటి సమయంలో అతను పలికినటువంటి చివరి ప్రసంగంగా లేఖనములో ఉంది. అతడు చివరిసారి ఇశ్రాయేలు ప్రజలందరితో, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం అంతటితో చివరిసారిగా యెహోషువ మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి తను మరణ పడకల మీద ఉండినప్పుడు, తను మరణించబోతున్నాడని తెలిసినప్పుడు అతడు ఎటువంటి మాటలు మాట్లాడతాడు? అతడు సరదాగా కబుర్లు చెప్పడు. అతడు మామూలు విషయాలు అతను మాట్లాడడు, కానీ ఎంతో ప్రాముఖ్యమైనవి అతను మాట్లాడతాడు. కారణం ఏంటంటే, ఆ మరణించినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా తెలుసు, నేను మరణిస్తే మరలా మాట్లాడడానికి అవకాశం రాదు. నేను మరణించిన తర్వాత మరలా ఈ మనుషులు నేను కలుసుకోను గనుక నేను ఏదైనా చెప్పదలుచుకున్నట్లయితే, నేను ఏదైనా చివరిగా చెప్పాలనుకుంటే అది ఇప్పుడే చెప్పాలి, ఇదే సరైన సమయం అటువంటి అవగాహన కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. అలాగనే యెహోషువ కూడా చివరిసారిగా ఇశ్రాయేలు సర్వ సమాజంతో మాట్లాడతాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు మోషే యొక్క నాయకత్వంలోనికి వెడలి బయటకు వచ్చారు. ఆ మోషే యొక్క నాయకత్వంలో ఐగుప్తు నుంచి ఎక్కడి వరకు వారు మోషే యొక్క నాయకత్వంలో నిలిచారంటే, యెరికో వరకు వారు మోషే యొక్క నాయకత్వంలో నిలిచారు. ఆ తర్వాత యెరికో నుంచి వారు యెహోషువ యొక్క నాయకత్వంలో కనానుకు చేరినట్లుగా మనకి లేఖనంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అతడు ఆ యెరికో నుంచి కనానుకు వారిని చేర్చడము, కనానుకు ఇశ్రాయేలు ప్రజలను చేర్చినటువంటి తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు వారి వారి గోత్రాల చొప్పున వారి వారి స్వాస్థ్యాలను చీట్లు వేసి వారికి పంచిపెట్టడము మనకి లేఖనంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎవరి స్వాస్థ్యంలోనూ వారికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు యెహోషువ చివరిగా ఈ లోకంలో తన యొక్క యాత్రను అతను ముగించుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. లేఖనాల్లో రాయబడి ఉండినట్లుగా మనము కూడా ఈ లోకంలో యాత్రికులమే. అయితే తన యాత్రను ముగించుకుని పరమునకు వెళ్తున్నటువంటి యెహోషువ చివరిసారిగా ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం అంతటితో మాట్లాడుతున్నాడు. ఇతని యొక్క ప్రసంగము ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అని చూసినట్లయితే, వీరి యొక్క పితరుడైనటువంటి అబ్రహాము మొదలుకొని ఆ అబ్రహాము నుంచి ఇతని యొక్క ప్రసంగం మొదలైంది. మనం జాగ్రత్తగా చూసినట్లయితే అదే 24వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినట్లయితే 2వ వచనంలో యెహోషువ ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి నీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరుకు తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు యూఫ్రటీసు నది అద్దరే నివసించి ఇతర దేవతలను పూజించిరి. మొట్టమొదటిగా వారి యొక్క ఆరంభాన్ని ఇక్కడ యెహోషువ వారికి తెలియజేస్తున్నాడు. మీ పితరుడైనటువంటి అబ్రహాము గత కాలంలో ఎలా ఉన్నాడు తెలుసా? అతడు యూఫ్రటీసు నది అద్దరిన అతను అతని తండ్రి ఇంటి వారును వారు ఏం చేస్తున్నారంటే దేవతలను వారు పూజించేటువంటి వారిగా ఉంటున్నారు. వారు విగ్రహారాధికులుగా ఉంటున్నారు. అయితే అటువంటి విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాముని
దేవుడు పిలిచాడు. కనానునిస్తానని, ఇదిగో అతడు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాడని, ఇదిగో అతన్ని తన దేశం నుంచి, తన ఇంటి వారి నుంచి, ఇదిగో తన బంధుమిత్రుల దగ్గర నుంచి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఇంతేకాదు అబ్రహాముని ఇదిగో పిలవడమే కాదు, ఏం చేశాడో తెలుసా? ఆనాటి నుంచి నేటి వరకు, అంటే ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన ఆ తర్వాత వారు ఐగుప్తులోనికి దిగిపోయినప్పుడు, నేను మోషే అహరోనులను పంపించి దాని మధ్యను నేను చేసిన క్రియలను ఐగుప్తులను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించి తిని. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే వారు ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు వారిని వెలుపలికి రప్పించాడు. మొట్టమొదటిగా అబ్రహాముని పిలిచాడు, విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాముని. ఆ తర్వాత ఐగుప్తుల నుంచి వారిని వెలుపలికి రప్పించాడు. ఏం చేశాడంటే దేవుడు, ఇదిగో ఆ ఐగుప్తు యొక్క సైన్యము, రౌతులు ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం వరకు తరుముకుంటూ వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడట ఆయన చీకటిని కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేశాను. వారిని ఇదిగో విగ్రహారాధికుడైనటువంటి అబ్రహామును పిలవడమే కాదు, ఐగుప్తుల నుంచి వారిని వెలుపలికి రప్పించడమే కాదు, ఇదిగో తర్వాత వారిని ఏం చేశారంటే ఆ ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తు యొక్క సైన్యము నుంచి వారిని విడిపించాడు, రక్షించాడు. ఆ తర్వాత అనేకుల మీద యుద్ధాల్లో ఆయన వారికి జయాన్ని ఇచ్చాడు. అమోరీయుల మీద, మోయాబు రాజు మీద, ఇదిగో ఎరుకో పట్టణస్థుల మీద, ఆ తర్వాత పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హవ్వీయులు, యోబీషీయులను వారి మీద దేవుడు వారికి జయాన్ని కలగజేశాడు. చివరిగా ఆయన ఏం చేశాడంటే వారికి, మీరు 13వ వచనంలో, మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివల తోట పండ్లను తినుచున్నారు. విగ్రహారాధికులైనటువంటి అబ్రహామును పిలవడమే కాదు, ఐగుప్తు నుంచి వారిని వెలుపలకు రప్పించడమే కాదు, ఎర్ర సముద్రం దగ్గర వారిని రక్షించడమే కాదు, శత్రువుల మీద వారికి జయాన్ని ఇవ్వడమే కాదు, తిరిగి చివరికి ఆయన ఏం చేశారంటే వారి కట్టని పట్టణాల్లోనూ వారి నాటని పండ్లను వారు తినునట్లుగా, వాటిలో వారు నివసించినట్లుగా ఆయన వారికి జీవితాల్లో ఇన్ని మేలులను చేశారట. ఇటు విషయాలన్నింటినీ మనకు జ్ఞాపకం చేసుకుంటే మనకి జ్ఞాపకం వచ్చేటువంటి లేఖనం ఏంటో తెలుసా? కీర్తన గ్రంథము 103వ కీర్తన. ఈ కీర్తన గ్రంథము 103వ కీర్తనలో కూడా కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసేటువంటి ఐదింతలైనటువంటి మేలులను, ఐదింతలైనటువంటి ఉపకారాలను అక్కడ దావీదు ఆ యొక్క కీర్తనలో అతడు ప్రస్తావించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన నా దోషాలను క్షమించాడు, ఆయన నా సంకటాలను కుదిరించాడు, సమాధిలోనికి వెళ్ళిపోకుండా నా ప్రాణాన్ని విమోచించాడు, కర్ణాకటాక్షాలు నా కిరీటంగా ఇచ్చాడు, అంతేకాదు పక్షిరాజు యవనము కృతదగినట్లు మేలుతో ఆయనను తృప్తిపరుస్తున్నాడు అని ఇక్కడ ఐదింతలైనటువంటి ఉపకారాలను, ఐదింతలైనటువంటి మేలులను దావీదు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో చూసినట్లయితే ఇదే ఐదింతలైనటువంటి మేలులను, ఉపకారాలను కూడా వారి జీవితాల్లో చేశాడు. మొట్టమొదటి కీర్తనకారుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, ఆయన నా దోషాలను క్షమించాడు. చూడండి, గత కాలంలో విగ్రహారాధికుడైనటువంటి ఇదిగో అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు అతన్ని క్షమించి, ఇదిగో అతని ద్వారా అనేక జనులు ఆశీర్వాదము పొందినట్లు అతను ఒక కేంద్ర బిందువుగా ఏర్పరచుకుని పిలుచుకున్నాడు. ఇదిగో మొదటిగా వారి దోషాలను క్షమించాడు ఆయన, అంతేకాదు వారి సంకటాలను కుదిరించాడు. ఇదిగో ఐగుప్తు దేశంలో వారు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండినప్పుడు వారికి ఉండినటువంటి శ్రమను, వారికి ఉండినటువంటి కష్టాన్ని, వారికి ఉండినటువంటి సమస్యను ఆయన పరిష్కరించి వాటిలో నుంచి ఆయన వారిని వెలుపలకు రప్పించాడు, వారి సంకటాలు కుదిర్చాడు. అంతేకాదు ఆ తర్వాత సమాధిలోనికి వెళ్ళకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచించాడంటాడు ఎర్ర సముద్రం దగ్గర. అంతేకాదు ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఎన్నో మార్లు ఆయన వారికి రక్షణ దయచేశాడు. ఎన్నో మార్లు వారు మరణపు పడకల దగ్గరికి వెళ్ళినప్పటికీ, వారు మరణపు అంచుల దగ్గరికి వెళ్ళినప్పటికీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని సజీవులుగా నిలబెట్టాడు, రక్షించాడు. సమాధిలోనికి వెళ్లకుండా వారి ప్రాణాలను విమోచించాడు. అంతేకాదు కరుణా కటాక్షాలని వారికి కిరీటంగా ఇచ్చాడు. ఎంతోమంది రాజులను, ఇదిగో గొప్ప యెరికో పట్టణాన్ని, ఇదిగో అమోరీయులను, మోయాబీలను, గిర్గాషీలను, కనానీయులను, పెరిజ్జీలను, హవ్వీలను వీరందరినీ దేవుడు ఇశ్రాయేలు చేతికి అప్పగించాడు. వీరందరూ ఇశ్రాయేలు యొక్క చేతిలో ఓడిపోయినట్లుగా మనకి లేఖనాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కరుణా కటాక్షాలని వీరికి కిరీటంగా ఇచ్చాడు. చివరిదిగా ఆయన వారికి పక్షిరాజు యవనము కృతదగినట్లు మేలుతో వారిని తృప్తిపరుస్తూ వచ్చాడు. అదే చివరి వచనంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో చెప్తున్నాడు, మీరు కట్టని పట్టణంలో మీరు నివసిస్తున్నారు, మీరు నాటని ద్రాక్ష పండ్లను, ఒలివ తోట పండ్లను మీరు తింటున్నారు అంటున్నాడు. చివరికి ఏం చేశాడంటే దేవుడు ఇదిగో మేలుతో వారిని తృప్తిపరచాడు. ఇదిగో కనానీను పాలు తేనెలు ప్రవహించేటువంటి గొప్ప దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు.
దేవుడు వారి జీవితాల్లో ఐదింతలైనటువంటి మేలును చేశాడు. ఇట్టే ఐదింతలైనటువంటి మేలును పొందుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో చివరిగా యెహోషువ చెబుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఇదిగో మీరు మీ జీవితాలను జ్ఞాపకం చేసుకోండి. గత కాలంలో మీ ఆరంభం ఎక్కడితో ఆరంభమైంది తెలుసా? విగ్రహారాధికులుగా ఉండినటువంటి స్థితితో ఆరంభమైంది. ఆ తర్వాత మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత మరణ పంచుల మీదకి వెళ్ళారు. ఆ తర్వాత ఇదిగో శత్రువులు మీ మీదకి వచ్చారు. ఇదిగో చివరికి వీటన్నిటి నుంచి విడిపించి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో మీరు కట్టని పట్టణాల్లో మీరు నివసించినట్లు, మీరు నాటిని పండ్లను మీరు తినినట్లు ఇన్ని ఉపకారాలు మీ జీవితాల్లో చేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అని చెప్తున్నాడు. ఏమని అంటే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను త్రొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఇన్ని ఉపకారాలను, ఇన్ని మేలులను, ఇన్ని ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో చివరిగా అతను చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? మీరు యెహోవాను సేవించండి. ఇది ఎంత ప్రాముఖ్యమైనది. ఇంకే ఇతర విషయాలు అతను చెప్పట్లేదు. ఇంకే ఇతర సంబంధమైనటువంటి ఆ యొక్క కట్టడలను, నియమాలను యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వట్లేదు. అతను చివరిగా మాట్లాడుతున్నటువంటి మాట, ఆఖరిగా మాట్లాడుతున్నటువంటి మాట. అంతేకాదు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటో తెలుసా? మీరు చేయవలసిందని ఇదిగో చెప్పుచున్నటువంటి ఏకైక మాట ఏంటో తెలుసా? మీరు యెహోవాను సేవించాలి. సేవించడం అంటే అర్థం ఏంటి? సేవించడం అంటే అర్థం ఏంటి? ఆయన్ను ఆరాధించడం అని అర్థము. ఈ సేవించడం అనేటువంటి మాట ఇదిగో దాని ఎదుట ఉండినటువంటి పదాన్ని బట్టి దాని అర్థము మారుతూ ఉంటుంది. వివిధ సందర్భాల్లో ఈ సేవించడం అనేటువంటి మాట దాని యొక్క అర్థాన్ని మార్చుకుంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో ఇక్కడ యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు యెహోవాను సేవించాలి అంటే అర్థం ఏంటి? ఆయనను ఆరాధించాలనేటువంటి అర్థం ఇస్తుంది. మీరు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉండాలంటున్నాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో. జాగ్రత్తగా చూడండి, అక్కడ లేఖనాలు చూసినట్లయితే మీరు యెహోవాను సేవించాలి. అయితే దానికి ముందు మీరు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులను నివసించిన దేవతలను త్రొలగద్రోసి యెహోవానే సేవించాలి. ఇక్కడ చూడండి, లేఖనాల్లో చెప్తున్నాడు యెహోషువ వారితో, మీరు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఇన్ని ఉపకారాలు, ఇన్ని మేలులు, ఇన్ని ఆశీర్వాదాలు మీ జీవితంలో చేసినటువంటి దేవుణ్ణి మీరు సేవించాలి. మీరు దేవుణ్ణి సేవించాలంటే మీరు మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా? మీరు దేవతా విగ్రహాలను మీరు తొలగించాలి అని చెప్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలనే కాదు, దేవుడు ఐదింతలైనటువంటి మేలు ఉపకారాలు చేసింది. ఆయన మన జీవితాల్లోనూ ఆయన ఇట్టి ఐదింతలైనటువంటి ఉపకారాలను మేలు చేశాడు. సాధారణంగా ఏ మనిషి అయినా తన భవిష్యత్తును గురించి, రాబో కాలం గురించి, తను ఏం చేస్తాడు, ఏం పొందుకుంటాడు, ఏమవుతాడనేటువంటి దిగులు, చింత ప్రతి మనిషి యొక్క హృదయంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకనే చాలామంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే, తమ జీవితంలో ఏదైనా చేసేటప్పుడు వారు ఏం చేస్తారంటే జ్యోతిష్యాన్ని చెప్పించుకుంటారు, లేకపోతే వారు తమ జాతకాలను చెప్పించుకుంటారు. అంటే ఇప్పుడు వారి జాతకాన్ని బట్టి, వారి జ్యోతిష్యాన్ని బట్టి వారు రేపటి దినాన ఏమవుతారు, ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. జాగ్రత్త, మన జీవితాల్లో రేపటి గురించిన ఆలోచించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు మన అరచేతును చూసుకున్నప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ అరచేతును చూసినప్పుడు ఆ అరచేతిలో ఉన్నటువంటి 5 వేళ్ళు దేవుడు చేసినటువంటి ఐదింతలైనటువంటి ఉపకారాలను నీకు గుర్తు తెచ్చేవిగా ఉండాలి. ఆయన నీ పాపాలను ఎలా క్షమించాడు, నీ సంకటాలను ఎలా కుదిర్చాడు, ఆయన నీ ప్రాణాన్ని ఎలా విమోచించాడు, ఆయన నీకు కరుణా కటాక్షాలను ఎలా ఇచ్చాడు, ఆయన నిన్ను మేలుతో ఎలా తృప్తిపరిచాడు, ఈ ఐదింతలైనటువంటి ఉపకారాలు, ఈ ఐదింతలైనటువంటి మేళ్ళు నువ్వు జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు రేపటి గురించినటువంటి చింత, రేపటి గురించినటువంటి బాధ మన జీవితాల్లో ఉండనే ఉండదు. ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఇన్ని ఐదింతలైనటువంటి మేలు పొందుకున్నటువంటి మనము కూడా చేయవలసినటువంటి పని ఏంటి తెలుసా? ఆనాడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు యెహోషువ, మీరు దేవుణ్ణి సేవించాలి. ఆ రోజు ఐదింతలైనటువంటి ఉపకారాలు పొందుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు యెహోషువ, మీరు యెహోవాను సేవించాలి. ఇదే ఐదింతలైనటువంటి ఉపకారాలు పొందుకున్నటువంటి మనతో కూడా దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సేవించాలంట. అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉండాలా. ఆ తల్లి గర్భంలో పిండముగా నాటబడి 9 మాసాలు ఆ తల్లి చేత మోయబడి
ఆ నవమాసాలు మోసి తల్లి దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి మనము తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తండ్రి మనల్ని పెంచి పోషించి పెద్ద చేసిన తర్వాత ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇన్ని మేలులను, ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇన్ని అవసరతక్కరలు తీర్చుకున్న తర్వాత, పెద్దయిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, ఈ తల్లిదండ్రులు నాకు అక్కర్లేదు, ఈ తల్లిదండ్రుల గురించినటువంటి బాధ్యత నాకు లేదు, మరి వేరొకరినో తల్లిదండ్రులుగా భావిస్తే ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క స్థితి ఏమవుతుంది, ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క స్థితి ఎలా ఉంటుంది? అది వర్ణాతీతమైనది కదా, అది వర్ణించలేనిది కదా. అలాగనే దేవుని దగ్గర నుంచి ఇన్ని మేలులను, ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని ఉపకారాలు పొందుకున్న తర్వాత మనము కూడా ఒకవేళ విగ్రహారాధికులుగా ఉంటున్నామేమో. విగ్రహారాధన అంటే అర్థమేంటి? దేవునికి ప్రతీకగా, దేవునికి బదులుగా దేనిని ఒక దానిని ఒక ఆకారంగా చేసుకుని, దేనిని ఒక దానిని ఒక రూపంగా చేసుకుని ఆరాధించడమే విగ్రహారాధన కదా. ఇదిగో లేఖనంలో స్పష్టంగా మనకు రాయబడింది. నిర్గమాకాండం 20 అధ్యాయంలో అక్కడ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధమైనవి, మిగతా 6 ఆజ్ఞలు మనుషునికి సంబంధించినవి. ఆయన మొట్టమొదటిగా చెప్తున్నాడు, నేను తప్ప నీకు మరి వేరొక దేవుడు ఉండకూడదు. అంతేకాదు 2వ ఆజ్ఞగా ఆయన చెప్తున్నాడు, మీరు ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేనిని రూపంగా చేసుకుని ఆరాధించకూడదని చెప్తున్నాడు ఆయన. నా నామమును మీరు వ్యర్థంగా ఉచ్చరింపకూడదని చెప్పాడు. నా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలన్నాడు. ఈ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. అందులో మొదటి 2 ఆజ్ఞలు దేనికి సంబంధించినవి తెలుసా? దేవుణ్ణి ఆరాధించుటకు సంబంధించినవి. మొట్టమొదటిగా ఆయనను మాత్రమే ఆరాధించాలి. 2, ఎటువంటి ప్రతిమను మనము చేసుకుని ఆరాధించకూడదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, ఏ క్రైస్తవుని అడిగినట్లయితే క్రైస్తవుడు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి తెలుసా? క్రైస్తవులు విగ్రహారాధికులు కారు, క్రైస్తవులు విగ్రహారాధన చేయరు, క్రైస్తవులు విగ్రహములను ఆరాధించరు. ఎందుకంటే లేఖనము స్పష్టంగా చెప్తుంది, విగ్రహారాధన పాపమని, విగ్రహారాధన దేవుని ఉగ్రతకు కారణమయ్యేదని, విగ్రహారాధన దేవుని దృష్టిలో బహు దుష్కార్యమని లేఖనంలో స్పష్టంగా చెప్తుంది. కాబట్టి క్రైస్తవులు విగ్రహారాధన చేయరు అని వారు 100% గట్టిగా చెప్పగలుగుతారు. కానీ నిజమైనటువంటి విషయం ఏంటి తెలుసా? ఒక మనిషి భూమి మీద ఉన్నంత కాలము అతని విగ్రహారాధికుడే. భూమి మీద ఉండినంత కాలము అతని విగ్రహారాధికుడే. ఈ విగ్రహారాధన అనేటువంటి సమస్య ఇది ఒక జాతికి సంబంధించింది కాదు, ఇది ఒక మతముకు సంబంధించింది కాదు, ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు, ఇది ఒక పాత నిబంధన కాలానికి సంబంధించిన సమస్య కాదు, లేకపోతే ఇది యూదులకు చెందినటువంటి సమస్య కాదు. విగ్రహారాధన అనేది ఎవరికి సంబంధించింది? ఇది సమస్త మానవాళికి సంబంధించినటువంటి సమస్య. ఇది భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి చెందినటువంటి సమస్య. ఈ భూలోకంలో మనిషి జీవించినంత కాలము ఆ వ్యక్తి విగ్రహారాధికుడే. ఎలాగైతే ఒక ఫ్యాక్టరీలో వివిధ రకాల వస్తువులు ఎలాగైతే ఉత్పత్తి చేయబడతాయో, అలాగనే ఈ విగ్రహారాధనకు కేంద్రము ఏది అంటే, ఉత్పత్తి చేసేటువంటి కేంద్రం ఏదంటే మన మనస్సు, మన యొక్క శరీరము. మనం ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలము మనము విగ్రహారాధికులుగానే ఉంటాం. ఈ రోజున మనం ఒకదానికి ఐడల్ వర్షిప్పర్గా ఉంటే, రేపటి దినాన మరి ఒక దానికి ఐడల్ వర్షిప్పర్గా ఉంటాం, మరి వేరొక దినాన మరి వేరొక దానికి మనము ఐడల్ వర్షిప్పర్గా ఉంటాం. ఆ రోజు ఆదికాండం 31వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, రాహేలు యాకోబు ఇంటికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, తన తండ్రి ఇంటి నుంచి ఆమె విగ్రహాలను దొంగిలించి ఆమె వాటిని దాచిపెట్టుకుని తన వెంట తీసుకువెళ్తున్నటువంటి స్త్రీగా మనకి లేఖనంలో కనిపిస్తుంది. రాహేలు వంటి స్వభావం కలిగినటువంటి మనమే ఇదిగో గత కాలంలో దేవుని ఎరగని వారిగా ఉండినప్పటికీ, నేడు దేవుని తెలుసుకుని రక్షింపబడినప్పటికీ, సత్యవాక్యం మనకు బోధింపబడినప్పటికీ, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనకు తెలియజేయబడినప్పటికీ, మనం ఇంకా ఏం చేస్తున్నామంటే రాహేలు వంటి స్వభావాన్ని కలిగి ఉండి, రాహేలు ఎలాగైతే యాకోబు ఇంటికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు తన తండ్రి యొక్క విగ్రహాలను తనతో పాటు తీసుకుని వెళ్తున్నటువంటి స్త్రీగా ఉందో, మనము కూడా అదే లక్షణాన్ని కలిగి ఉంటున్నాము. రక్షింపబడినప్పటికీ ఏదో ఒక ప్రాచీన ఆచారాన్ని, ప్రాచీన పద్ధతిని, ప్రాచీన సాంప్రదాయాన్ని, ఏదో ఒక విగ్రహాన్ని మన వెంట నేటి వరకు తీసుకుని వెళ్తూ నేటి వరకు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగానే మనం ఉంటున్నాము. జాగ్రత్త. విగ్రహారాధన పలు రకాలైనది. ఒకటి, విగ్రహారాధన ప్రత్యక్షంగా విగ్రహాలను ఆరాధించడము.
ఆ రోజు ఇశ్రాయేలు చేసినటువంటి పని ఏంటి? వారు ఐగుప్తులో ఉండినప్పుడు, వారి యోర్దాను నది అవతల ఉండినప్పుడు వారు చేసినటువంటి పని ఏంటంటే వారు ప్రత్యక్షంగా వారి విగ్రహారాధన చేశారు. ఆ రోజు ఐగుప్తు దేశంలో ఉండినప్పుడు ఐగుప్తిక ప్రతిమలకు వారు నమస్కరించిన వారిగా, వాటిని ఆరాధించిన వారిగా ఉన్నారు. యోర్దానుకు నది అవతల వారు పోతపోసినటువంటి విగ్రహాలను చేసుకుని వారు ఆరాధించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వారు ప్రత్యక్షంగా వారు విగ్రహారాధికులుగా ఉన్నారు. కానీ ఇక్కడ యెహోషువ కాలం దగ్గరికి వచ్చేసరికి వారు ఎలా ఉన్నారు? వారు పరోక్షంగా విగ్రహారాధికులుగా ఉన్నారు. ఇప్పుడు వారు దేవుని మాట వింటున్నటువంటి వారే, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారే, దేవుని కట్టడలను ధర్మశాస్త్రాన్ని గైకొంటున్నటువంటి వారే, ఇదిగో దేవుడు ఏర్పరిచినటువంటి యెహోషువ నాయకత్వంలో నడుచుచున్నటువంటి జనులే. కానీ రహస్యంగా వారు ఏం చేస్తున్నారు తెలుసా? విగ్రహారాధికులుగా ఉంటున్నారు. నేటి క్రైస్తవ తరము కూడా పైకి క్రైస్తవులుగాను, పైకి స్వచ్ఛంగా వాక్యాన్ని గైకొనేటువంటి వారుగాను, లేఖనం చెప్తున్నట్లుగా ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలని లేఖనంలో చెప్తున్నట్లుగా పైకి ఆత్మతోను సత్యంతోను ఆరాధించేవారిగా కనిపిస్తూ, ఇదిగో వాక్యమును మాత్రమే ప్రేమించేటువంటి వారిగా కనిపిస్తూ, కానీ లోపల వీరు ఎలా ఉంటున్నారు తెలుసా? విగ్రహారాధికులుగా ఉంటున్నారు. ఎంతమంది క్రైస్తవ ఇండియన్లో నేటికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫోటోలు కనిపించట్లేదు. వాటిని గోడ మీద ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచి, ఉన్నటువంటి ప్రదేశంలో ఉంచి, వాటికి దండ వేసి వాటికి నమస్కరించేటువంటి వారిగా నేడు ఎంతమంది క్రైస్తవులు లేరు? ఒక సిలువ గుర్తును వారి తమ ఇండ్లలో పెట్టుకుని వాటిని నమస్కరించేటువంటి వారిగా ఎంతమంది లేరు? ఇలా వీరు ఏం చేస్తున్నారంటే రహస్యంగా వారు ఏదో ఒక విగ్రహారాధికులుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫోటో నీకు ఒక విగ్రహము. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని లేఖనం చెప్తుంటే నీవు మాత్రం ఆయన ఫోటోకి దండేసి దండం పెడతావు కదా. ఇప్పుడు నీకు అది ఏమవుతుంది? ఒక విగ్రహం అవుతుంది. లేకపోతే ఒక నూనె డబ్బా నీకేమవుతుంది? ఒక విగ్రహం అవుతుంది నీకు. జాగ్రత్త. ఏది దేవుని మీద ఉండినటువంటి మికుటమైనటువంటి ప్రేమను అణగదొక్కేదిగా ఉండకూడదు. ఏది నీ హృదయంలో దేవుని స్థానాన్ని అధిగమించేదిగా ఏది ఉండకూడదు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫోటో, లేకపోతే ఆ సిలువ గుర్తు, లేకపోతే ఆ నూనె డబ్బా ఏమవుతున్నాయంటే దేవుని స్థానాన్ని అధిగమించి నీ హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నాయి. అవి నేడు రహస్యంగా విగ్రహాలుగా నీ జీవితాల్లో ఉంటున్నాయి. ఒకటి ప్రత్యక్షంగా విగ్రహారాధికులుగా ఉంటున్నాం, లేకపోతే పరోక్షంగా విగ్రహారాధికులుగా ఉంటున్నాం. దేవుని కంటే దేనినైనా ఎక్కువగా ప్రేమించడము, దేవుని కంటే దేనికైనా ఎక్కువ స్థానాన్ని ఇవ్వడం ఏంటంటే విగ్రహారాధనే. నేను మునిపే చెప్పినట్లుగా ఈ విగ్రహారాధన మనిషికి భిన్నమైనదిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక రకంగా విగ్రహారాధికుడుగా ఉంటే మరొక వ్యక్తి మరొకలాగా ఉంటాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు గత కాలంలో ప్రత్యక్షంగా విగ్రహారాధికులుగా ఉన్నారు. ఆ తర్వాత యెహోషువ కాలంలో రహస్యంగా వారు విగ్రహారాధికులుగా ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే వివిధమైనటువంటి వ్యక్తులు. బిలాము యొక్క జీవితాన్ని చూడండి. ఇప్పుడు అతను ఏ విగ్రహాన్ని కలిగి ఉన్నాడంటే అతను ధనమైనటువంటి విగ్రహాన్ని కలిగి ఉంటున్నాడు. లేఖనంలో రాయబడి ఉండినట్లుగా మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధి అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇప్పుడు ఈ యొక్క ధనాపేక్షను దేనితో పోలుస్తున్నాడు భక్తుడు అంటే విగ్రహారాధనతో పోలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, బిలాము విగ్రహారాధికుడిగా ఉన్నాడు. అతడు గత కాలంలో దేవుని సేవించేటువంటి వ్యక్తి, గత కాలంలో దేవుని సేవ చేసేటువంటి ఒక మంచి దేవుని సేవకుడు. కానీ ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడంటే అతడు దేనిని సేవించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడంటే, దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడంటే అతడు వెండి బంగారాలను అతడు ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇప్పుడు దేవుని కంటే తన హృదయంలో దేనికి స్థానాన్ని ఇచ్చాడంటే తన జీవితంలో అతడు వెండి బంగారాలకి స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బిలామైన లేఖనాల్లో ఎంతోమంది భక్తులు దేవుని కంటే మరి వేటికో ఎక్కువ స్థానాన్ని ఇచ్చినటువంటి వారిగా ఉన్నారు. ఆనాడు సంసోను యొక్క జీవితాన్ని చూడండి. సంసోను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి, ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి దేవుని సేవకుడైనటువంటి సంసోను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతడు విగ్రహారాధికుడిగా ఉన్నాడు. దేనికి విగ్రహారాధికుడు ఇప్పుడు ఈ సంసోను అంటే? స్త్రీకి విగ్రహారాధికుడు. అతడు దేవుని కంటే ఎక్కువ స్థానం ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి ఇచ్చాడు. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? అతడు స్త్రీని ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకని దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యేకతను అతను వద్దనుకున్నాడు, తృణీకరించాడు.
ఆ రోజు సంసోను, ఆ రోజు బిలాము, అంతేకాదు ఆ రోజు సలోమోను చేసినటువంటి పని ఏంటి? జ్ఞానటువంటి సలోమోను ఏం చేశాడో తెలుసా? తన భార్యలకు ఎక్కువ స్థానాన్ని ఇచ్చి అతను ప్రతిమలకు నమస్కరించి వాటిని కట్టించి వాటికి బలులు అర్పించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కారణం ఏంటి? వీరు దేవుని కంటే తమ జీవితంలో వేటిగా ఎక్కువ స్థానాన్ని ఇచ్చారు, వేటిగా ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. తుదకు ఏమయ్యారు? దేవుని సేవించేటువంటి వారిగా ఉండవలసినటువంటి వారు దూరస్తులయ్యారు, విగ్రహారాధికులయ్యారు. జాగ్రత్త, ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు నేను ఇంకా ఏ స్థితిలో ఉన్నావు? ఒకవేళ ప్రత్యక్షంగా దేవుణ్ణి సేవించేటువంటి వ్యక్తులుగాను, దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులుగా ఉండవలసినటువంటి మనము ప్రత్యక్షంగా దేవుణ్ణి తప్ప, దేవుణ్ణి కాక మనము విగ్రహములను ఆరాధించేటువంటి వారిగా ఉంటున్నామేమో. లేకపోతే ఆనాడు యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే పరోక్షంగా విగ్రహారాధన చేసేటువంటి వారిగా ఉంటున్నారో, తమ గుడారాల్లో, తమ ఇండ్లలో వారు ఎలాగైతే విగ్రహములు దాచిపెట్టినటువంటి వారుగాను, రహస్యంగా ఆ విగ్రహములు ఆరాధిస్తున్నటువంటి వారిగా ఉన్నారో, నేటికి మనము అలాగే ఒక ఫోటోనో, ఒక వస్తువునో, లేకపోతే మరి వేరొక దానినో మనం ఇంకా ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నామేమో. లేకపోతే సంసోను వలె, ఒక బిలాము వలె, ఒక సొలొమోను వలె దేవుని కంటే మరి వేరొక దానికి స్థానాన్ని ఇచ్చి పరోక్షంగా విగ్రహారాధికులుగా నేటికి మనం ఉంటున్నామేమో. దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను సేవించాలి, నీవు నన్ను ఆరాధించాలి. దానికి ముందు నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మీరు మీ విగ్రహములను తొలగద్రోయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్త పడుడి. ఏం చెప్తున్నాడంటే, భక్తుడైనటువంటి యోహాను ఎవరైతే ఆత్మీయతలో ఉన్నారో, ఎవరైతే ప్రభువును స్వరక్షకుడిగా అంగీకరించారో, ఆ అనుభవంలో క్రొత్తగా ఉన్నారో, వారితో చెప్పుచున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీరు విగ్రహంలో జోలికి పోకండి, వాటి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. నేడు మన జీవితాలని ఇవి ఎంతగానో పాడు చేస్తున్నాయి కదా, వీటిని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం కదా, వీటిని మనము గుర్తించలేని స్థితిలో ఉంటున్నాం కదా. అందుకనే వాటి విషయమై జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు. వీటిని మనము గుర్తించలేము. ఏ క్రైస్తవు నన్ను అడిగితే నువ్వు విగ్రహారాధికుడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా చెప్తాడు, నేను విగ్రహారాధికుడిని కాను, నేను విగ్రహారాధికుడిని కాను, నేను ఏ ప్రతిమను ఆరాధించను, నేను ఏ ప్రతిమను నేను నమస్కరించను ఆ వ్యక్తి నొక్కి చెప్పేటువంటి వాడిగా, గట్టిగా చెప్పేటువంటి వాడిగా ఉంటాడు. కానీ అతడు రహస్యంగా ఎలా ఉంటున్నాడు తెలుసా? విగ్రహారాధికుడిగానే ఉంటున్నాడు. నువ్వు విగ్రహారాధికుడు కావో చెప్పేటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? నీవు నీ జీవితంలో దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో నువ్వు పరీక్షించుకుంటే నువ్వు అర్థమవుతుంది విగ్రహారాధికుడివో కావో. నీ జీవితంలో దేనికి నువ్వు ఎక్కువ స్థానాన్ని, మొదటి స్థానాన్ని ఇస్తున్నావో జ్ఞాపకం చేసుకుంటే నీకు అర్థమవుద్ది నువ్వు విగ్రహారాధికుడివో కావో. ఈ రోజున దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నామా, మనుషులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నామా? ఒకవేళ మనుషులతో గడిపేటట్లయితే ఇప్పుడు మన విగ్రహాలు ఆ మనుషులు. ఇప్పుడు ఆ మనుషులతో సంభాషిస్తే, ఆ మనుషులతో మన సమయాన్ని, మన కాలాన్ని వెలబుచ్చితే మనకు సంతోషం. ఇప్పుడు మన సంతోషము, మన ఆనందము ఎవరెందు ఉందంటే మనుషులు ఎందు, లేకపోతే ఒక వస్తువు ఎందు, టెక్నాలజీ ఎందు, గ్యాడ్జెట్స్ ఎందు, మరి వేటి ఎందో మన ఆనందం, మన సంతోషం ఉంది. వాటిని మనము ఎక్కువగా ప్రేమిస్తున్నాము, వాటితో మన కాలాన్ని వెళ్ళబుచ్చుతాము, వాటికి మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉంటున్నాము. ఇది కూడా ఒక రకమైనటువంటి విగ్రహారాధనే కదా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను నీ జీవితంలో ఇన్ని మేలులను చేశాను, నీ జీవితంలో ఇన్ని ఉపకారాలను చేశాను, 5 ఉపకారాలు చేశాను, నీ దోషాలను క్షమించాను, నీ సంకటాలను కుదిరించాను, సమాధిలోనికి వెళ్లకుండా నీ ప్రాణాన్ని విమోచించాను, కరుణాకటాక్షాలు నీకు ఇచ్చాను, మేలుతో నిన్ను తృప్తిపరిచాను. అయితే నువ్వు చేయవలసినటువంటి పనిని తెలుసా? నీవు లోకంలో నాకు ఎలా ఉండదు తెలుసా? నువ్వు నన్ను ఆరాధించేటువంటి వ్యక్తిగా ఉండాలి, నన్ను సేవించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ఏ తల్లిదండ్రులైనా కని పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల యొక్క జీవితాలలో, ఆ బిడ్డల యొక్క హృదయాలలో ఆ తల్లిదండ్రులు ఒక స్థానాన్ని కలిగి ఉండాలని ఆశపడదాం, అది దాన్ని తప్పు పట్టవలసినటువంటి అవసరం లేదు. అలాగనే దేవుడు కూడా మన హృదయాల్లో, మన జీవితంలో ఒక స్థానాన్ని కోరుకుంటున్నాడు. ఆ స్థానాన్ని ఇవ్వాలి అంటే మనము చేయవలసినటువంటి మొదటి పని ఏంటి తెలుసా? మన విగ్రహాలను తొలగద్రోయాలి. ఒకవేళ ఇంకా రహస్యంగా విగ్రహారాధికులుగా, పరోక్షంగా విగ్రహారాధికులుగా, ఇంకా ఆయనకంటే మొదటి స్థానానికి దేనికే ఇస్తూ, ఆయనకంటే ఎక్కువగా మరి వేటినో ప్రేమిస్తూ, ఇంకా పరోక్షంగా ఒక రకంగా మన విగ్రహారాధికులుగా ఉన్నామేమో. దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. వాటిని మన జీవితం నుంచి తీసివేసుకోవాలట. ఎందుకు? మనము
సిరికిని దేవునికి దాసులుగా ఉండలేమని లేఖనంలో వ్రాయబడి ఉంది. ఇదిగో ఒక పక్క విగ్రహారాధికులుగా ఉంటూ మరో పక్క దేవుని సేవించేటువంటి వారిగా ఉండలేము. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఒక యజమానుడికే దాసుడిగా ఉంటాడే కానీ ఇద్దరు యజమానులకి ఆ వ్యక్తి దాసుడిగా ఉండలేడు. అలాగనే మనము కూడా ఒక పక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక పక్క మనము మరి వేటికో ఎక్కువ స్థానాన్ని ఇస్తూ మరి వేటికో విగ్రహారాధికులుగా ఉంటున్నామేమో. అలా ఉండకూడదు. మనము దేవుని సేవించి దేవుని ఆరాధించేటువంటి వారిగా ఉండాలంటే మొదట మన విగ్రహాలని మనము తొలగద్రోసుకోవాలి, వాటిని తొలగించుకోవాలి, వాటిని మన జీవితంలోనికి స్థానాన్ని ఇవ్వకుండా వాటిని తీసివేసుకోవాలి. ఆ తర్వాత మనం చేయవలసినటువంటి పని చెప్తున్నాడు లేఖనంలో. చూసినట్లయితే ఆ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటి పని ఏంటంటే విగ్రహములను మన జీవితాల నుంచి తొలగించుకుని మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని మనము భయభక్తులు గలవారేమే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను ఆరాధించాలా. మొట్టమొదటిగా ఆయన ఆరాధించేటువంటి విధానము, ఆయన్ని సేవించేటువంటి విధానాన్ని ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. మీరు మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా? ఆయన ఎందుకు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను మీరు సేవించాలి. దేవుణ్ణి సేవించడంలో కూడా కుయుక్తి కలిగినటువంటి మనసు, కపటమైనటువంటి మనసు, అసత్యమైనటువంటి మనసు ఉంటుంది. నేడు లోకంలో ఎంతమందిని చూస్తే మనకు అర్థం కావట్లేదు, ఎంతమంది అబద్ధ బోధకులను చూస్తుంటే అర్థం కావట్లేదు. వారు ఏం చేస్తున్నారో తెలుసా? క్రైస్తవ్యాన్ని దేని కొరకు వెంబడిస్తున్నారో తెలుసా? క్రైస్తవ్యాన్ని దేని కొరకు అనుసరిస్తున్నారో తెలుసా? దేవుని సేవ ఎందుకు చేస్తున్నారో తెలుసా? దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నారో తెలుసా? స్వలాభం కోసం. కుయుక్తి కలిగినటువంటి మనసుతో, కపటం కలిగినటువంటి మనసుతో వారు దేవుణ్ణి సేవించేటువంటి వారుగా ఉంటున్నారు. జాగ్రత్త. అందుకనే పౌలు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. పౌలు చెప్తున్నాడు, మేమేం చేస్తున్నాం తెలుసా? మేము దేవుని వాక్యాన్ని వంచనగా చేసి బోధించట్లేదు, కుయుక్తి కలిగి బోధించట్లేదు, కపటమైనటువంటి మనసుతో మేము బోధించట్లేదు. ఇదిగో మేము ఏ సంబంధమైనటువంటి వాటిని విసర్జించి మేము సత్యవాక్యాన్ని మేము ఇతరులకు బోధిస్తున్నామంటున్నాడు. నేడు క్రైస్తవ తరంలో ఏమి కరువు అవుతుందో తెలుసా? స్వచ్ఛమైనటువంటి వాక్యము, స్వచ్ఛమైనటువంటి బోధ నేటి క్రైస్తవ తరంలో కనుమరుగవుతుంది. ఆ స్వచ్ఛమైనటువంటి వాక్యము కరువు అవుతుంది. నేడు ఎక్కడ చూసినా మనుషుల్ని ఆకర్షించుకోవడానికి, విశ్వాసాలను ఆకర్షించుకోవడానికి మందిరాలు నింపేటువంటి బోధకులు బోధిస్తున్నారే కానీ ఆ హృదయాలలో దేవుణ్ణి నింపేటువంటి బోధ ఎవరు చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? స్వచ్ఛమైనటువంటి వాక్యము కరువైంది కదా. ఆత్మకు కావలసినటువంటి జీవాహారము అందించే విషయంలో ప్రతి బోధకుడు విఫలమవుతున్నాడు. ఏ వాక్యము చెప్తే ప్రజలు ఆకర్షింపబడతారో, ఏ వాక్యానికి వారు దురద చెవులు గల వారే చెవులు ఎగ్గుతారో, ఏ వాక్యానికి వారు ఆకర్షింపబడతారో, ఏ వాక్యానికి వారు రాబట్టబడతారో, ఏ వాక్యం చేత మందిరాలు నింపబడతాయో ఆ వాక్యాన్ని నేడు బోధిస్తున్నారు. ఇప్పుడు ఈ దేవుని సేవించే విషయంలో వీరు ఏ మనసు కలిగి ఉన్నారు తెలుసా? కపటమైనటువంటి మనసు కలిగి ఉన్నారు. వీరు సత్యంగా నడుచుకోవట్లేదు. కానీ లేఖనంలో చెప్తున్నాడు దేవుడు, మనము ఆయన్ని ఎలా ఆరాధించాలి అంటే, ఎలా సేవించాలంటే నిష్కపటంగాను సత్యంగాను ఆరాధించాలి, సత్యంగాను సేవించాలి. ఎవరు ఆయన నిష్కపటంగాను సత్యముగా సేవించగలుగుతారో తెలుసా? ఎవరికైతే దేవుని యందు భయభక్తులు ఉంటాయో ఆ వ్యక్తి దేవుని నిష్కపటంగా సత్యంగా అనుసరిస్తాడు, నిష్కపటంగా సత్యంగా దేవుని ఆరాధిస్తాడు. అందుకనే కీర్తన గ్రంథము 2వ కీర్తన 11వ వచనం చెప్తాడు, మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే దేవుని సేవించుడి అంటాడు. మొట్టమొదటిగా ఆయన్ని సేవించాలంటే మనకి ఏం కావాలో తెలుసా? భయభక్తులు కావాలా. చాలాసార్లు మనము దేవుని దగ్గరికి వచ్చేసరికి మన మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఆయన్ని ఎలా మనము భావిస్తామో తెలుసా? ఒక మనిషిని మనం భావించినట్లు ఆయన భావిస్తూ ఉంటాము. కానీ లేఖనంలో రాయబడి ఉంటుంది, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు.
ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన నడవడిక, మన తలంపులు, మన జీవితము పూర్తిగా దేవునికి భిన్నమైనది. కానీ మనం అనుకున్నటువంటి విషయం ఏంటి తెలుసా? దేవుడు కూడా మనలాగానే ఆలోచిస్తాడు, దేవుడు కూడా మన వంటి వాడే, దేవుడు కూడా మనలాగానే నడుచుకుంటాడని మనం భ్రమపడుతూ ఉంటాం కదా. అందుకని చెప్తున్నాడు, నా ఆలోచనలు, నా త్రోవలు, నా తలంపులు, నా మార్గములు మీ వంటివి కావు. ఇదిగో భూమికి ఆకాశంకు ఎంత దూరం ఉంటుందో ఇదిగో అంత వ్యత్యాసం ఉంటుంది అంటున్నాడు దేవుడు. జాగ్రత్త. ఆయనంటే భయం కలిగి ఉంటున్నామో మనము? ప్రతి మనిషి తన జీవితంలో స్వాభావికంగా తన పుట్టిక నుంచి ఏదో ఒక భయాన్ని కలిగి ఉంటాడు. భయం అనేది ఒక మోటివేషన్ ఇస్తుంది. అది మంచి పని చేయడానికో, అది చెడ్డ పనిని చేయడానికో భయం అనేది ముందుకు వ్యక్తిని నడిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక తప్పును చేస్తే ఆ తప్పును గురించి భయపడి ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? అయితే పశ్చాత్తాపడతాడు, లేకపోతే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరి వేరొక తప్పును చేస్తాడు. ఈ భయమే ఏం చేస్తుందో తెలుసా? మనిషిని ఒక మంచి పని చేసేలాగానో ఒక చెడ్డ పని చేసేలాగానో ప్రేరేపిస్తుంది. స్వాభావికంగా మనిషి తన జీవితంలో ఏదో ఒక భయాన్ని కలిగి ఉంటాడు. కానీ దేవుని యందలి భయం కలిగి భక్తి జీవించడం అనేది ఏదైతే ఉందో, దేవుని గురించినటువంటి భయం ఏదైతే ఉందో అది పుట్టుక నుంచి రాదు, ఇది నేర్చుకోవలసినటువంటిది. అందుకని అంటాడు కీర్తన గ్రంథం 34వ కీర్తనలో, నా దగ్గరికి రండి, నేను మీకు దేవుని యందలి భయభక్తులను నేర్పిస్తానంటాడు కీర్తనకారుడైనటువంటి దావీదు. కారణం ఏంటి? ఈ దేవుని యందలి భయం ఏదైతే ఉందో అది నేర్చుకొనదగినది, ఇది నేర్చుకోవలసింది. అందుకని అంటాడు లేఖనంలో, మన బిడ్డల్ని పెంచవలసినటువంటి తీరు ఆయన యొక్క భయభక్తుల్లో మనము పెంచాలి. ఆ చిన్న బిడ్డలకి ఆ చిన్ననాటి నుంచే దేవుని యందలి భయభక్తులు మనము నేర్పించేటువంటి వారిగా ఉండాలి. జాగ్రత్త. నేటి క్రైస్తవ తరము పూర్తిగా దేవుని యందలి భయమును తెలుసుకోలేనిదిగా ఉంది, దేవుని యొక్క భయాన్ని రుచి చూడనిదిగా ఉంది, దేవుని యొక్క భయాన్ని ఎరగనిదిగా ఉంది. ఆయన ఈ మాట చేత ఈ సృష్టిని సృజించినటువంటి గొప్ప దేవుడు కదా. శూన్యంలో వేలాడుతున్నటువంటి ఈ భూమిని ఆయన మాట చేత సృజించినటువంటి వాడు కాడా? ఆయన ఆకాశము కలుగునుగా కంటే కలిగాయి, ఆయన సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగా కంటే కలిగాయి. ఆయన మట్టి మొదలోనికి తన జీవాయువును ఊదినప్పుడు అతడు జీవాత్మను పొందుకున్నాడు. ఎంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు, ఎంత సర్వోన్నతుడు, సర్వాధికారి ఆయన. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిద్రగ తండ్రి, సమాధానకర్త, బలవంతుడైనటువంటి దేవుడు కాదా? ఆయన మహాగరుడు, మహోన్నతుడు, మహిమాన్వితుడై ఆయన ఆ పరమందు దూత గనుల మధ్య, శరూపులు కెరూబుల మధ్య నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవదూతల సైతము ఆయన్ని చూడడానికి ధైర్యము చాలక, ఆ మహిమను చూడలేక 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో తమ ముఖములు కప్పుకుంటూ, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటున్నాయి. అటువంటి దేవుణ్ణి ఎంత చులకనగా చూస్తున్నాం కదా మనము. కారణం ఏంటి? ఆయన కృప ఆయన చులకన చేసిందా? ఇప్పుడు ఆయన ప్రేమ ఆయన చులకన చేసింది కదా. అరే, ఈ భూమి మీద ఒక రాజకీయ నాయకుడు అంటే, ఒక ఉన్నతమైనటువంటి అధికారి అంటే, లేకపోతే ఒక పోలీస్ అధికారి అంటే, ఒక ఫలానా వ్యక్తి అంటే మనకు భయం ఉంటుంది. కోర్టులోనికి వెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం మన ప్రవర్తన పట్ల మనము. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, మన నడవడిక, మన తలంపులు, మన విధానము ఎంత నిర్లక్ష్య వైఖరిని కనపరుస్తాయి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు భక్తిహీనుల వలె నువ్వు బలులు అర్పించకూడదు అంటాడు లేఖనంలో. దేవుని పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి, దేవుని పట్ల ఎంత అశ్రద్ధ మనము కలిగి ఉన్నాము. కారణం ఏంటి? దేవుడు అంటే మనకి భయం లేదు కదా. దీనికి కారణం ఏంటి? దేవుని ప్రేమ ఇప్పుడు మనకి ఏమైందంటే చులకనైంది కదా. ఆయన కృప ఆయన స్థానాన్ని చులకన చేసిందా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తే ఆయనకి మన జీవితాల్లో ఇచ్చే స్థానం ఏంటి? దేవుడు అంటే భయం లేనటువంటి వారికి ఉంటున్నాం కదా. ఆ రోజు ఇదే స్థితిలో ఉంది ఆనాడు ఆదిమ సంఘము కూడా. ఆనాడు ఆదిమ సంఘంలో ఏం జరిగింది? ఆ రోజు అననీయ సప్పీరా ఏం చేశారో అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క వృత్తాంతం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు వారు పరిశుద్ధాత్మ దేవుడిని మోసపుచ్చాలనుకున్నారు, వారు దేవుని ఎదుట అబద్ధమాడుతున్నారు. అప్పుడు ఏమైంది?
దేవుని కోపము అననీయ సప్పీరా మీదకు వచ్చింది. ఆ క్షణాన్ని ఎప్పుడైతే దేవుని ఉగ్రతకు దేవుని కోపానికి వారు పాత్రలయ్యారో మరణాన్ని పొందుకున్నారు. వారు మరణాన్ని పొందుకున్నప్పుడు ఏం కలిగిందో తెలుసా? సంఘమంతట్లో భయము కలిగింది. ఆ యొక్క అపొస్తలుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. ఇప్పుడు ఏం కలిగింది తెలుసా? సంఘంలో మిగుల భయము కలిగింది. నేడు ఏది దేవుని భయము ఎవరు కలిగి ఉంటున్నారు? అయ్యో దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు, నేను మాట్లాడిన ప్రతి మాటకు, నేను నడిచిన ప్రతి నడవడికు, నేను ఆలోచించిన ప్రతి ఆలోచనకు, నేను చేసిన ప్రతి దానికి ఆయనకి లెక్క అప్పచెప్పాలి, ఆయన నన్ను లెక్క అడుగుతాడు, ప్రశ్నిస్తాడనేటువంటి స్పర్శ భయము ఏ వ్యక్తి కలిగి ఉన్నాడు? మనము పూర్తిగా దైవిక భయాన్ని కోల్పోయినటువంటి వారిగా ఉంటున్నాం కదా. అందుకని విచ్చలవిడితనము మన జీవితాల్లో కారణమైంది. నేడు మన జీవితాల్లో చూస్తే ఎక్కడెక్కడో మన పలానా ప్రాంతంలో పలానా విషయం జరిగిందని మనం వింటుంటున్నాం కదా. అవి ఎంతో ఘోరమైనవి. కారణం ఏంటి? మానవుని యొక్క విచ్చలవిడితనము. కారణం ఏంటి? వారిలో దైవిక భయము లోపించింది. ఆ రోజు దైవ భయము లేని ఏలీ కుమారులు తాము విచ్చలవిడిగా జీవించారు. ఆ రోజు షీలోహులోని మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతో వారు పాపం చేసేటువంటి వారిగా ఉన్నారు. దేవుని ఉగ్రత, దేవుని కోపము వారిపై రగులు కొనలేదా? ఆ దైవిక భయాన్ని నేర్పించినటువంటి ఏలీ తుదకు ఏమైపోయాడో? జాగ్రత్త, నీ బిడ్డలకు, నీ తర్వాతి తరం వారికి దైవిక భయాన్ని నువ్వు నేర్పుతున్నావా? జాగ్రత్త. ఏలి స్థితి ఏమైందో రేపటి దినాన నీ స్థితి అదే అవుతుందేమో. వీటినన్నిటిని గురించి మనము రేపటి దినాన లెక్క చెప్పాలి. దైవిక భయము నడుచుకున్నటువంటి స్థితిని బట్టి, దైవిక భయాన్ని రేపటి తరానికి నేర్పనటువంటి స్థితిని బట్టి లెక్క ఖచ్చితంగా అప్పచెప్పాలి. ఎప్పుడైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఎలా నడుచుకుంటామో తెలుసా? కపటమైనటువంటి మనసుతో కాదు, కుయుక్తితో కాదు, నిష్కపటంగాను సత్యంగాను ఆయన ఆరాధిస్తాము, ఆయన అనుసరిస్తాము, ఆయన్ని సేవిస్తాం. జాగ్రత్త. నేడు వాక్యమించిన నీవు నేను ఈ స్థితి దగ్గర ఎలా ఉన్నాం? భయభక్తులు కలిగి ఆయన నిష్కపటముతోనూ సత్యముతోనూ సేవించుట పట్ల, అనుసరించుట పట్ల, ఆరాధించుట పట్ల ఎలా ఉంటున్నామో. కానీ ఆ రోజు స్వయంగా దేవుడు చెప్తున్నాడు ఒక వ్యక్తిని గురించి, నా సేవకుడైనటువంటి కాలేబు అని చెప్తున్నాడు. చూడండి, లేఖనంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనంలో చూచినట్లయితే, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టెదను. దేవుడు కాలేబును గురించి చెప్పుచున్నటువంటి మాట ఏమని తెలుసా? నా సేవకుడైనటువంటి కాలేబు నన్ను ఎలా అనుసరించాడు తెలుసా? నన్ను ఎలా సేవించాడు తెలుసా? నన్ను ఎలా ఆరాధించాడు తెలుసా? అతడు మంచి మనసుతో, అతడు పూర్ణ మనసుతో నన్ను అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కారణం ఏంటి? ఆ రోజు ఇదిగో వేగి చూడడానికి 12 గోత్రికుల్లో పంపించబడ్డాడు ఎరుకో పట్టణానికి. ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి కాలేబు ఎరుకో పట్టణాన్ని వేగి చూడడానికి వెళ్ళాడు. దైవిక భయము ఈ కాలేబు కలిగి ఉన్నాడు. ఆ దైవిక భయాన్ని కలిగినటువంటి యెహోషువ, కాలేబులు మాత్రమే వేగు చూచి తమ పనిని వారు చేశారు. వేగు చూచిన వచ్చిన వారు ఆ పట్టణం ఎలా ఉంది, ఆ పట్టణంలోని మనుషులు ఎలా ఉన్నారు, వారి ఇండ్లు ఎలా ఉన్నాయి, వారి యొక్క సరిహద్దులు ఎక్కడి వరకు వ్యాపించి ఉన్నాయి, ఆ పట్టణంలో ఎవరెవరు నివసిస్తున్నటువంటి విషయాన్ని తెలియజేశారు. వారి పనిని వారు సంపూర్తి చేశారు. కానీ మిగతా వారు ఏం చేశారు తెలుసా? వారు చేయవలసినటువంటి పని చేయక వారు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు యొక్క హృదయాలను వారు కరగ చేస్తున్నారు, అవిశ్వాస పాలు చేస్తున్నారు. ఇదిగో వారి ఎదురే మనము ఏ గలవలే ఉన్నాము, దాన్ని మనము జయించలేమని ఇశ్రాయేలు యొక్క హృదయాలను వారు కరగ చేశారు. కానీ యెహోషువ, కాలేబులు అలా లేరు. స్వయంగా దేవుడు కాలేబు గురించి చెప్తున్నటువంటి మాట, నా సేవకుడైనటువంటి కాలేబు నన్ను మంచి మనసుతో అనుసరించాడు. కారణం ఏంటి? అతడు దైవిక భయాన్ని కలిగి ఉన్నాడు. నా పనిని మాత్రమే నేను సంపూర్తి చేయాలా, లేకపోతే ఇదిగో అవిశ్వాస పాలేటట్లు నేను మాట్లాడినట్లయితే దాని విషయమే నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఒక మంచి మనసుతో దైవిక భయాన్ని కలిగి ఉండి అతడు దేవుని అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే దేవుడే స్వయంగా కాలేబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నా సేవకుడైనటువంటి కాలేబు అని. ఈరోజు నీవు నేను కూడా దేవుని అనుసరించాలని, దేవుని సేవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. రేపటి దినాన, తీర్పు దినాన నిన్ను నన్ను గురించి కూడా ఆయన ఇదే రీతిగా సంబోధించాలంటే నా సేవకుడు అని నీవు నేను మొట్టమొదటిగా ఆయన్ని ఎలా
అనుసరించాలి, ఎలా సేవించాలి, ఎలా ఆరాధించాలంటే భయభక్తులు కలిగిన వారమై. రెండవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి అంటున్నాడు. ఏరట మొట్టమొదటిగా మనము భయభక్తులు కలిగి ఉండి మనము దేవుణ్ణి నిష్కపటముగాను సత్యముగాను సేవించాలి. 2, మనం ఆయన్ని ప్రేమించి మన పూర్ణ మనసుతోనూ మన పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించాలంటున్నాడు. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా దేవుని యందు భయం ఉంటే మనం ఆయన నిష్కపటముగాను సత్యముగాను అనుసరిస్తాము, సేవిస్తాము, ఆరాధిస్తాము. రెండవదిగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా ఉంటామో అప్పుడు ఏం చేస్తామో తెలుసా, దేవుణ్ణి మన పూర్ణ మనసుతోనూ మన పూర్ణ ఆత్మతోనూ మనము సేవించేవారిగా, అనుసరించేవారిగా, ఆరాధించేటువంటి వారిగా ఉండగలుగుతాము. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్నటువంటి ప్రశ్న ఏ వ్యక్తి అయినా వేస్తే మనల్ని ఖచ్చితంగా మనం చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు అంటే చాలా ఇష్టము, నేను దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్తాం. కానీ నిజంగా నీవు నేను మన జీవితాల్లో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మన జీవితాలను పరీక్షించుకుంటే ఎలా అర్థమవుతుంది? మన రోజువారీ దినచర్యో ఆ 24 గంటల్లో దేని దగ్గర మనం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నామో, దేనికి ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నామో, దేనిని గురించి ఎక్కువ మనం ఆలోచిస్తున్నామో, దేనిని గురించి ఎక్కువగా మనం ఆరాటపడుతున్నామో, దేనికోసం మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నామో పరీక్షించుకుంటే మనం అర్థమవుతుంది దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో. ఒకవేళ దేవునిని సంపూర్ణంగా ప్రేమిస్తున్నట్లయితే మనం ఏం చేస్తామో తెలుసా, మన తలంపులు ఆయన గురించి నిండినగా ఉంటాయి, మన హృదయాలోచనలు ఆయన గురించి నిండినగా ఉంటాయి. మనం ఎల్లప్పుడూ ఆయనతో సహవాసాన్ని చేసేటువంటి వారిగా ఉంటాము, ఆయనతో మన సమయాన్ని గడిపేటువంటి వారిగా ఉంటాము, పర సంబంధమైనటువంటి వాటిని వెదికేటువంటి వారిగా ఉంటాము. దేవుణ్ణి సంపాదించుకోవడానికి, దేవుని సంతోషపెట్టడానికి ఆరాటపడేటువంటి వారిగా, ప్రయత్నం చేసేటువంటి వారిగా ఉంటాం. మరి మన జీవితాలను పరీక్షించుకుంటే మన హృదయము పలికేటువంటి సాక్ష్యం ఏంటి? మన మనసాక్షి ఏ సాక్ష్యాన్ని ఇస్తుంది? దేవుణ్ణి ప్రేమిస్తున్నావనేనా? దేని దగ్గర ఎక్కువ నీ సమయాన్ని గడుపుతున్నావు? ఒక ఫోన్ దగ్గర, ఒక టీవీ దగ్గర, ఒక మనుషుని దగ్గర, ఒక ఉద్యోగం దగ్గర, ఒక పని దగ్గర, ఒక వ్యాపారం దగ్గర నీ జీవితంలో ఎక్కువ స్థానాన్ని గడుపుతున్నావు. ఈ భౌతిక సంబంధంగా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఎట్ ద సేమ్ టైం ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కూడా మనం కలిగి ఉంటున్నాము. ఈ శరీర సంబంధమైనటువంటి జీవితము, ఈ ఆత్మీయ జీవితము రెండు అవసరమే. అయితే ఈ శరీర సంబంధమైనటువంటి జీవితానికంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ 24 గంటల సమయంలో మన భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి, శరీర సంబంధమైనటువంటి జీవితానికి 24 గంటలు మనం కేటాయిస్తుంటే మీరు ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి, ఈ ఆత్మీయ జీవితానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం మనము? ఇప్పుడు సమయము కలిగి ఉండని ఆత్మీయ జీవితం ఏమవుతుంది? నిలుస్తుంది అంటావా? ఖచ్చితంగా నిలవదు. అందుకనే మనం ఏం చేయాలంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి ఎలా అనుసరిస్తాడు, ఎలా ఆరాధిస్తాడు, ఎలా సేవిస్తాడు? పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ అట్ట. మరి మనం ఎలా ఉంటున్నాం? ఒకసారి మనల్ని ఆలోచన చేసుకుందాం. అందుకని లేఖనంలో అంటున్నాడు, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మనమట బహు జాగ్రత్త గలవారమే దేవుణ్ణి ప్రేమించాలట. జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ్యంలో ప్రతి దానికి ఏముంటుందంటే తెలుసా, ఒక బౌండరీ అనేది ఏర్పరిచి ఉంటుంది, ఒక బౌండరీ అనేది ఉంటుంది. క్రైస్తవంలో ప్రతిదానికి భక్తి దగ్గర, విశ్వాసము దగ్గర, ప్రేమ దగ్గర, నిరీక్షణ దగ్గర, పరిశుద్ధత దగ్గర, ఇదిగో నడవడిక దగ్గర, ఆలోచన దగ్గర, మాట దగ్గర, క్రియ దగ్గర, ఇలా ప్రతి దాని దగ్గర లేఖనం ఏం చేస్తుందంటే ఒక కట్టడను నియమిస్తుంది, ఒక బౌండరీని అనేది గీస్తుంది. ఈ బౌండరీ ఏంటి? మంచికి చెడుగు మధ్య ఉండినటువంటి వ్యత్యాసము, మంచికి చెడుగు మధ్య ఈ బౌండరీ నిలుస్తుంది. ధర్మశాస్త్రం లేని చేత జనులు కట్టులేక తిరుగుదరని లేఖలో రాయబడి ఉంటుంది. ఈ బైబిల్ మనకి ఏం బోధిస్తుంది? మనము నడవలసినటువంటి మార్గాన్ని మనకు బోధిస్తుంది. ఈ లోకంలో మనం నడవలసినటువంటి మార్గము, మనం జీవించవలసినటువంటి విధానము, మనం మాట్లాడవలసినటువంటి మాట తీరు, మనకు కలిగి ఉండవలసినటువంటి ఆలోచన తీరు ఎలా ఉండాలో లేఖనం మనకి స్పష్టంగా బోధిస్తుంది.
ఒకవేళ ఈ లేఖనం లేకపోతే వెచ్చలవిడితనము ప్రారంభమవుతుంది. అందుకంటాడు, ఇదిగో ధర్మశాస్త్రం లేని చోట జనులు కట్టులేక తిరుగుదురు అంటాడు. లేఖనం ఏం చేస్తుందంటే ప్రతి దానికి ఒక బౌండరీని ఏర్పరుస్తుంది. ఇది ఇంత మట్టుగా చేయాలి, ఇంత మట్టుగా మాట్లాడాలి, ఇంత మట్టుగా ఆలోచించాలి, ఇంత మట్టుగా ప్రవర్తించాలి, ఇంత మట్టుగా జీవించాలి, ఇంత మట్టుగా నడుచుకోవాలి, ఇలా ప్రతి దానికి ఒక బౌండరీని గీస్తుంది. కానీ లోకములో అటువంటి బౌండరీ అనేది ఉండదు. ఈ బౌండరీ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? విచ్చలవిడితనము ప్రారంభమవుతుంది. అలాగనే ప్రేమించడం దగ్గర కూడా ఒక బౌండరీ అనేది దేవుడు ఏర్పరిచాడు. అందుకంటాడు, మీరు ఆయన్ని జాగ్రత్తగా ప్రేమించాలి అంటున్నాడు లేఖనంలో మనం చదువుకున్నటువంటి మాటలో. జాగ్రత్తగా ప్రేమించడం దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఎవడైనా నా శిష్యుడైన గోరిని ఎడల అతను తన అన్నదమ్ములను, తన అక్కచెల్లెలను, తన భార్య బిడ్డలను తన ప్రాణంతో సహా ద్వేషింపుకుంటే అతను నా శిష్యుడు కానేరడు అంటాడు. నిజంగా ద్వేషించమని అర్థం కాదు, దేవుని కంటే వాటిని ఎక్కువగా ప్రేమించవద్దని అర్థం. దేవుని కంటే ఎక్కువగా మన ప్రాణాన్ని కానీ, మన అన్నదమ్ములు కానీ, మన భార్య బిడ్డలు కానీ, మన స్నేహితులు కానీ, లోకములు ఉన్నటువంటి వాటిని వేటినైనా మనము దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదట. ప్రతి దాని దగ్గర ఒక బౌండరీని గీస్తున్నాడు. ఒకసారి ఆలోచించే, నువ్వు దేవునికి ఎంత స్థానాన్ని ఇస్తున్నావు, నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు. దేవుని కొరకు త్యాగం చేసుకున్నటువంటి మనసు నీలో ఉందంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు. ఒక వ్యక్తి కనుక దేనినైనా ఎక్కువగా ప్రేమించినట్లయితే ఆ ప్రేమించినటువంటి వ్యక్తి కోసం దేనినైనా కోల్పోవడానికి, దేన్నైనా త్యాగం చేసుకోవడానికి ఇష్టపడతాడు, ఎంత కష్టపడడానికైనా ఇష్టపడతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన లేఖలో రాయబడింది. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టినట్లుగా, కలవరిశిలులో మరణించినట్లుగా, ఈ లోకంలో మనిషి కుమారుడిగా ఈ భూమి మీద జన్మించినట్లుగా చేసింది. దేవుని మనం ప్రేమిస్తున్నట్లయితే దేవుని కొరకు దేనినైనా విడిచిపెడతాం, దేనినైనా త్యాగం చేసుకోవడానికి ఇష్టపడతాం. ఆ రోజు దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యాన్ని ఇచ్చాడు, నా సేవకుడైన మోషే అని. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో నేను అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాడు. అక్కడ మొదటిగా నా సేవకుడని అహరోను గురించి దేవుడు సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ మరలా నా సేవకుడని దేవుడు మోషే గురించి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ మోషే దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండి దేవుని అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, దేవుడు పిలిచినప్పుడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండడానికి దేవుడు పిలిచినప్పుడు మోషే రాజ్యాన్ని వదులుకున్నాడు, ఆస్తి అంతస్తులను వదులుకున్నాడు, ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు, సుఖ సంపదలను వదులుకున్నాడు, సమస్తాన్ని దేవుని కొరకు విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కారణం ఏంటి? మోషే దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని ఎంత మికుటంగా ప్రేమించాడంటే, దేవుని ఎంత ఎక్కువగా ప్రేమించాడంటే అతను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని కొరకు వాటిని అన్నిటిని విడిచిపెట్టుకున్నాడు. దేవుని కొరకు వాటిని అన్నిటిని విడిచిపెట్టేశాడు. కానీ ఆ రోజు ఆ ధనవంతుడు, ధనాన్ని ప్రేమించినటువంటి ఆ ధనవంతుడు మిక్కిలి బాధపడుచు, వ్యసనపడుచు ఏమయ్యాడు తెలుసా? అతను ఇంటికి తిరిగి వెళ్ళాడు. కారణం ఏంటి? ఆ ధనవంతుడు ధనాన్ని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, కానీ మోషే దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి మనం ఏ స్థితిలో ఉంటున్నాం? మోషేలో ఉంటున్నామా? ఇదిగో మోషే ఎలాగైతే దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడినంతగా ప్రేమించాడో అంతగా నీవు నేను దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించే. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమిస్తే నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని దేవునికి త్యాగం చేసుకుని, నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని సేవ చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆ రీతిగా ఉండగలుగుతావు. నీ భవిష్యత్తునే కాదు, నీ జీవితాన్నే కాదు, నీ జీవితంలో కలిగినటువంటి సమస్తాన్ని దేవుని కొరకు విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడతావు. ఒకసారి ఆలోచించే. ఆయన్ని సేవించాలంటున్నాడు. ఆయన్ని సేవించాలంటే మొట్టమొదటిగా మనము భయభక్తులు గలవారమే ఆయన్ని నిష్కపటంగానే, సత్యంగానే సేవించాలి. 2, ఆయన్ని ప్రేమించే వారిగా ఉంటూ ఆయన్ని పూర్ణ మనసుతోనూ మనము పూర్ణాత్మతోనూ ఆయన్ని సేవించేవారిగా ఉండాలి. 3వదిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. 3వదిగా చెప్తున్నటువంటి మాట, 1 భయభక్తులు కలిగి, 2 ప్రేమ కలిగి, 3 ఆత్మయందు తీవ్రత గలవారమై. ఆత్మయందు తీవ్రత అంటే ఏంటి తెలుసా? మంట, ఉజ్జీవము.
ఎవరు నాతో ఉన్నా లేకపోయినా, ఏవి నాతో ఉన్నా లేకపోయినా నేను దేవుని కొరకు జీవిస్తాను, నాకు దేవుడు కావాలనేటువంటి భావన ఏదైతే ఉందో అదే ఆత్మయందు తీవ్రత. ఇది అందరిలో కనిపించదు. ఈ ఆత్మయందు తీవ్రత ఎక్కడ ఆరంభమవుతుందో తెలుసా? ఆ వ్యక్తి ప్రభువును తెలుసుకున్నటువంటి క్రొత్తలో ఆరంభమవుతుంది. కానీ పోను పోను ఆత్మీయ తీవ్రత ఏమవుతుందంటే చల్లారిపోతుంది. ఆసక్తి విషయంలో మాంద్యులైపోతారు, సోమరులు అవుతారు. తుదకు వారు దేవుణ్ణి సేవించట్లో, దేవుని అనుసరించట్లో వారు కనుమరుగైపోతారు. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నటువంటి మాట, మొదటి అధ్యాయం 20వ వచనంలో, నా మట్టుగా అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను బ్రతుకుడైతే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చచ్చిపోయినా సరే క్రీస్తు కొరకే చచ్చిపోతాను, అదే నాకు లాభం అంటున్నాడు. కారణం ఏంటి? అతనిలో ఒక మంట ఉంది, అతనిలో ఒక ఉజ్జీవం ఉంది, అతనిలో ఒక తీవ్రత ఉంది. నేను బ్రతికిన క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చచ్చిపోయిన క్రీస్తు కొరకే చచ్చిపోతాను. ఆ మంట, ఆ తీవ్రత కలిగి ఉన్నాడు పౌలు. అటువంటి మంట, అటువంటి తీవ్రత మనము కలిగి దేవుని అనుసరించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి. అట్టి తీవ్రత మనలో ఉందా? లేదు. పూర్తిగా ఈ యొక్క తీవ్రత ఏమైందో తెలుసా? చల్లారిపోయింది. సంఘం అంటే 4 గోడలు కలిగినటువంటి ఒక ప్రాకారం కాదు. సంఘం అంటే కొన్ని కుటుంబాల సమూహము, కుటుంబం అంటే కొన్ని మనుషుల యొక్క సమూహము. ఇప్పుడు ఆత్మీయ తీవ్రత, ఈ ఆత్మీయ యొక్క మంట, ఈ యొక్క ఆత్మీయ ఉజ్జీవము ప్రతి మనిషిలో ఆరంభం అవ్వాలా. ఈ మనిషి కలిసి ఒక కుటుంబంగా ఏర్పరచబడతారు, కొన్ని కుటుంబాలు కలిసి ఒక సంఘంగా ఏర్పరచబడతారు. జాగ్రత్త, నీ కుటుంబము, నీ సంఘము ఆత్మీయత తీవ్రత కలిగినట్టుగా ఉందా? లేదు. ఎంతసేపు ఆ ఆత్మీయత తీవ్రత కలిగినటువంటి వ్యక్తి ఆ ఇంటి వారిని ప్రభులోనికి నడిపించాలి. ఒకవేళ ఆ ఆత్మీయ తీవ్రత కలిగినటువంటి వ్యక్తి ఆ ఇంట్లో లేకపోతే ఈ యొక్క కుటుంబము దేవుని నుంచి వేరైపోతుంది. ఆ సేవకుడు ఉన్నంత కాలమే ఆ సంఘంలో ఉజ్జీవము, ఆ సంఘంలో మంట. ఆ తర్వాత ఆ సంఘం చల్లారిపోద్ది. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ సంఘం అంతా ఆత్మీయత తీవ్రత కలిగిన వారిగా లేరు, ఆ సేవకుడు మాత్రమే తీవ్రత కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ కుటుంబము అంతా ఆత్మీయ తీవ్రత కలిగిన వారిగా లేరు, కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఆత్మీయ తీవ్రత కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఉన్నంత కాలము, ఆ సేవకుడు ఉన్నంత కాలమే వారు ఉజ్జీవం కలిగి ఉంటారు. ఆ తర్వాత వారు చల్లారిపోతారు, దేవుని నుంచి వైదొలిగిపోతారు. జాగ్రత్త, నీ కుటుంబం ఎలా ఉంది, నీ సంఘం ఎలా ఉంది? ఈ రోజున నిన్ను బట్టి మాత్రమే నీ కుటుంబము, నీ సంఘము దేవునిలో కొనసాగుతుంది. రేపటి దినాన నువ్వు లేకపోతే ఏమవుతుంది? అది పూర్తిగా వైదొలిగిపోతుంది. కారణం ఏంటి తెలుసా? నీలో ఉండినటువంటి మంట, నీలో ఉండినటువంటి ఉజ్జీవము, నీలో ఉండినటువంటి తీవ్రత నీ కుటుంబంలో లేదు, నీ కుటుంబంలో లేదు. కానీ ప్రతి మనిషి ఆత్మీయ తీవ్రత కలిగి ఉండాలి. ఈ ఆత్మీయ తీవ్రత అందరిలో ఉంటే మాత్రమే ఆ రేపటి తరాము దేవుని కొరకు ఉజ్జీవంగా కొనసాగగలుగుతుంది. లేకపోతే కొనసాగలేదు, లేకపోతే దేవునిలో ముందు కొనసాగలేదు. వారు చల్లారిపోతారు, వారు చల్లబడిపోతారు, వారు దేవుని నుంచి వైదొలిగిపోతారు. నీ కుటుంబము, నీ యొక్క సంఘము ఎలా ఉందో తెలుసా? నీ భక్తి మీద ఆధారపడుతూ కొనసాగుతుంది. నువ్వు మంట కలిగి ఉంటే వారు మంట కలిగి ఉంటారు, నువ్వు చల్లారిపోతే వారు చల్లారిపోతారు. కానీ వారికి భక్తిలో ఇండిపెండెన్స్ అనేది లేదు. వారు ఇండిపెండెంట్గా ఉండలేకపోతున్నారు. ఇదిగో నా తండ్రి, నా తల్లి మందిరానికి వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను, నా భర్త, నా భార్య నాతో వచ్చినా రాకపోయినా నేను ప్రార్థిస్తాను. ఈ తీవ్రత వారిలో లేదు. దీన్నే ఆత్మయందు తీవ్రత అంటారు. మనము ఎలా దేవుని అనుసరించాలో తెలుసా? ఎలా దేవునిలో కొనసాగాలో తెలుసా? ఎలా ఆయన్ని ఆరాధించాలో తెలుసా? ఎలా ఆయన్ని సేవించాలో తెలుసా? ఆత్మయందు తీవ్రత గలవారమై. అక్కడ యెహోషువ అంటున్నాడు ఈ మాటలన్నింటినీ, ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి మాటలన్నింటినీ చెప్పిన తర్వాత అంటాడు యెహోషువ, మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరే చూసుకోనండి. మీరు ఎవరిని ఆరాధిస్తారో, నది అద్దారున ఇదిగో ఐగుప్తులో ఇదిగో ఆరాధించినటువంటి దేవతలు మీరు ఆరాధిస్తారో నాకైతే తెలియదు, కానీ నేనును నా ఇంటి వారు యెహోవానే మేము సేవిస్తామంటున్నారు. ఇప్పుడు యెహోషువ ఏం కలిగి ఉన్నాడు తెలుసా? తీవ్రత కలిగి ఉన్నాడు, ఆత్మీయ తీవ్రత కలిగి ఉన్నాడు. మరి నీవు నేను
ఆత్మీయంలో తీవ్రత కలిగిన వారిగా ఉంటున్నాం. ఒకసారి ఆలోచించేద్దాం. ఆ రోజు స్వయంగా మరి ఒక వ్యక్తిని గురించి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. లేఖనాల్లో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 89వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ఏంటట? అక్కడ మొదటిగా నా సేవకుడని అహరోన్ గురించి అన్నాడు, నా సేవకుడని మోషేను గురించి అన్నాడు. ఇక్కడ మరలా నా సేవకుడని దావీదుని గురించి అంటున్నాడు. ఇప్పుడు దావీదు ఏం కలిగినాడు తెలుసా? ఆత్మేందో తీవ్రత కలిగి ఉన్నాడు. ఆ రోజు సున్నతి లేని ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు ఇశ్రాయేలు మీదకి వచ్చి యుద్ధ పంతులు తీరుస్తున్నప్పుడు ఎవరిని మీద ఆధారపడలేదు, ఎవరిని చూచో వారిని అనుసరించలేదు. ఆత్మేందో తీవ్రత కలిగిన వాడై ఉన్నాడు. పౌరుషం కలిగి ఉన్నాడు, రోషం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అరే, జీవం కలిగినటువంటి దేవుని ఆరాధించేటువంటి ఇశ్రాయేలు మీద సున్నతి లేని ఫిలిస్తీయుడు వచ్చి యుద్ధ పంతులు తీర్చడం అని దేవుని యందు నమ్మకంతో ఎవరిని ఆరాధన చేసుకోనక, ఇదిగో నాతో పాటు ఎవరిని వస్తారని అడగక, ఇదిగో తానే దేవుని యందు నమ్మకం ఉంచి యుద్ధ భూమిలోనికి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ రోజు మందసము గిత్తిడైనటువంటి ఒబేదెదోము ఇంట ఉంటే, ఇదిగో ఎవరికి లేదు ఉజ్జీవము, ఎవరికి లేదు మంట, ఎవరికి లేదు తృష్ణ, ఎవరికి లేదు ఆలోచన, ఆ మందసమును తీసుకుని వచ్చి దేవుని మందిరంలో నిలపాలని కేవలము దావీదుకు మాత్రమే ఉంది. అతను ఆత్మీయందు తీవ్రత కలిగిన వాడిగా ఉన్నాడు. మరి నీవు నేను అటువంటి ఆత్మీయందు తీవ్రత కలిగినటువంటి దావీదుని గురించి అంటున్నాడు, ఇతడు నా సేవకుడు. మరి నీవు నేను, నిన్ను గురించి నన్ను గురించి దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటి? ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. అలా ఉండాలంటే ఇదిగో అహరోను వలె, మోషే వలె, దావీదు వలె మనము దేవుని చేత నా సేవకుడైనటువంటి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద మనం ఎలా అనుసరించాలో తెలుసా? ఎలా ఆయన ఆరాధించాలో తెలుసా? ఎలా మనం ఆయన సేవించాలో తెలుసా? భయభక్తులు కలిగి నిష్కపటముగాను సత్యముగాను ఆయన్ని ప్రేమించేవారిగా ఉండి పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆత్మీయ తీవ్రత గల వారమై మనము ఆయన్ని సేవించేటువంటి వారిగా ఉండాలి. ఒకసారి ఆలోచించేయి. లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి, మనమట ఏమై ఉన్నామో తెలుసా? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించిన వానికి గుణాతిశయంలోను లోకంలోనికి ప్రచురం చేసే యాజక సమూహమట, దేవుని సొత్తైనటువంటి ప్రజలమట, ఆయన పరిశుద్ధ జనాంగమట. మనము గత కాలంలో ఎన్నిక లేని వారము, కానీ ఇప్పుడు ఎన్నిక కలిగినటువంటి వారము. అయితే ఇప్పుడు నీవు నేను చేయవలసింది తెలుసా? దేవుని దగ్గర నుంచి ఇన్ని మేలులను, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి, ఆత్మీయ తీవ్రత కలిగి మనము దేవుడిని అనుసరించాలి. ఒకవేళ మనము ధ్యానించినట్లుగా వారి వల్ల నడుచుకుంటున్నావా? అయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు ఆయన. ఇటు విషయాలందు మనం మరణం వరకు నమ్మకంగా కొనసాగాలి. ఇదిగో 1 దినమో 2 దినాల్లో, ఇదిగో భక్తి జీవితము ఆరంభంలో ఇటు విషయాలు కలిగి ఉండి జీవించే వారిగా ఉంటూ తర్వాత చల్లారిపోయే వారిగా ఉండకూడదు. మరణము వరకు మనము నమ్మకంగా ఉండాలి. మరణం వరకు ఈ రీతిగా మనము జీవించేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు జీవ కిరీటాన్ని సంపాదించుకుంటామట. ఆ తర్వాత మరి ఒక లవదోకియా సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు ఆయన, నువ్వు వెచ్చగా నువ్వు చల్లగా లేవు, కానీ నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నేను నా నోట నుంచి నిన్ను ఉమ్మివేయి ఉద్దేశించుచున్నానంటాడు ఆయన. ఇదిగో ఒకవేళ ఈ రీతిగా ఇప్పటి వరకు నువ్వు జీవిస్తున్నావా? అయితే ఇక ముందు కూడా నమ్మకంగా జీవించు. లేకపోతే ఇదిగో మనం ఒక పక్క దేవుని ఆరాధిస్తూ మరొక పక్క విగ్రహారాధికులుగా ఉన్నామేమో. నునువెచ్చని స్థితి వద్దు. అది ఎటువంటిదో తెలుసా? ఉమ్మువే ఉద్దేశింపబడినటువంటిది. అది ఒకవేళ అలా ఉండినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఉమ్ము వేస్తాడో? వద్దు. మనం ఇక నుంచే దేవుడు మరొకసారి మనతో మాట్లాడి ఉండగా మనం ఏం చేయాలో తెలుసా? అహరోను వలె, మోషే వలె, దావీదు వలె మనము దేవుని ఎలా అనుసరించాలో తెలుసా? ఎలా సేవించాలో తెలుసా? ఎలా ఆరాధించాలో తెలుసా? భయభక్తులు కలిగి నిష్కపటముగాను సత్యముగాను ఆయన్ని ప్రేమించే వారిగా ఉంటూ పూర్ణ మనసుతోనో పూర్ణ ఆత్మతోనో ఆత్మీయ తీవ్రత గలవారమై. ఆ రోజు ఇలాగే ఉన్నారు కదా షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. ఆ రోజు బబులోను దేశంలో కల్దీయుడైనటువంటి నెబుకద్నెజరు ఏం చేశాడు తెలుసా? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు కలిగినటువంటి బంగారపు విగ్రహాన్ని నిలవబెట్టి, ఇగో ఆ రోజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి తెలుసా? బబులోను దేశంలో ఉండినటువంటి ప్రజలందరూ ఆ విగ్రహానికి నమస్కరించాలి. కానీ షడ్రకు, మేషకు వారు అలా చేయలేదు. అలా చేయని కారణాన్ని బట్టి వారు ఏమయ్యారు తెలుసా? అగ్నిగుండంలోనికి వేయబడుతున్నప్పుడు వారు ఏమన్నారు తెలుసా నెబుకద్నెజరుతో?
మేము సేవించుచున్నటువంటి మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించగలిగినటువంటి సమర్థుడు. జాగ్రత్త, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నువ్వు అనుసరిస్తున్నటువంటి దేవుడు, నువ్వు వెంబడిస్తున్నటువంటి దేవుడు, నువ్వు సేవించినటువంటి దేవుడు జీవము కలిగినటువంటి వాడు. ఆయన సమస్తమును సాధ్యం చేయగలిగినటువంటి వాడు. ఆయన్ను మాత్రమే మనం ఆరాధ్యం. అందుకంటాడు, బూది గంత నివాసులారా నా వైపు తిరిగి రక్షణ పొందండి, నేను తప్ప మరి వేరొక దేవుడు లేడు అంటాడు ఆయన. ఆ రోజు అదే బబులోను దేశంలో బానిసగా ఉన్నటువంటి దానియేలు, నెబుకద్నెజర్ తర్వాత కల్దీడైనటువంటి అతని కుమారుడైనటువంటి బెల్షజర్ రాజయ్యాడు. ఆ తర్వాత బెల్షజర్ను చంపి మాదీయుడైనటువంటి దర్యావేషు రాజయ్యాడు. ఇప్పుడు ఈ దర్యావేషు కాలంలో వచ్చినటువంటి ఒక శాసనం ఏంటో తెలుసా? 30 రోజుల పాటు రాజుకు తప్ప ఎవరు మనవి చేయకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఇట్టి శాసనము సంతకము చేయబడిందని తెలుసు కూడా దానియేలు ముమ్మారు తన పైగది కిటికీ యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా యెరూషలేము తట్టి మోకాళ్ళుని అతను ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆ కారణాన్ని బట్టి దానియేలు ఏమయ్యాడు తెలుసా? అతడు సింహపు బోనులోనికి నెట్టబడ్డాడు. ఇప్పుడు ఆ తెల్లవారుజామున దర్యావేషు వచ్చి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైనటువంటి దానియేలు, నువ్వు సురక్షితంగానే ఉన్నావా, నువ్వు సజీవుడిగానే ఉన్నావు అంటున్నాడు. ఆ రోజు జీవము కలిగినటువంటి దేవుని సేవిస్తున్నటువంటి భక్తులు ఎన్నటికి సిగ్గు పొందలేదు, ఎందుకే అవమానాన్ని పరచబడలేదు, ఇదిగో కీడులోనికి లోనవ్వలేదు. వారు దేవుని యొక్క కృపా కాపుదల క్షేమ భద్రతల్లో వారు నిలిచి ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ఎవరిని ఆరాధిస్తున్నామో, ఎవరిని అనుసరిస్తామో, ఎవరిని సేవిస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం ద్వారా మనము దేవుణ్ణి సేవించాలని, దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని, దేవుని మాత్రమే అనుసరించాలని. అలా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? మన విగ్రహాలని మనము తొలగించుకోవాలి. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో రహస్యంగానో విగ్రహార్థి కలిగి ఉంటున్నామా, ఆ స్థితుల్ని మన జీవితం నుంచి వేరు చేసుకొని దూరపరుచుకొని తిరిగి భయభక్తులు కలిగి దేవుణ్ణి నిష్కపటంగాను సత్యంగాను అనుసరించాలి. మోషే వలె దేవుణ్ణి ప్రేమించి పూర్ణ మనసుతోను పూర్ణాత్మతోను సేవించాలి. దావీదు వలె ఆత్మీయ తీవ్రత గలవారమే దేవుని సేవించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ ప్రభువా, మరొకసారి దీనిని మీరు మరుగుపరుచుకుని నా నోటిని మీ మాటలుంచి కావాల్సినటువంటి వర్తమానాన్ని, జీవాహారాన్ని మాకును మీరు అందించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఒకవేళ మీ ఆత్మ నడిపింపు చేత కాక మానవ ఉద్రేకం చేత నేను మాట్లాడి ఉండినట్లయితే ప్రతి స్థితిని క్షమించి మన్నించమని మీ వద్ద వేడుకుంటున్నాను. తిరిగి ఇటు విషయాలందు నన్ను, మమ్మల్ని అందరినీ, సంఘాలని, సకల పరిశుద్ధులందరూ మీరు స్థిరులుగా నిలపమని మీ వద్ద వేడుకుంటున్నాను. కేవలం ఇటు మాటలు విని విడిచిపెట్టేటువంటి వారిగా మేము ఉండక, విన్న వాటి ప్రకారము మేము జీవించగలడానికి మాకు మీరు కృపా సహాయాన్ని దయచేయమని మీ వద్ద వేడుకుంటూ ఉన్నాను. మేమును కడవరకు, మీరు అక్కడ పర్యాంత వరకు, మా ప్రాణపు పోకడ జరిగేంత వరకు మిమ్మల్ని అనుసరించేవారిగా, మిమ్మల్ని సేవించి ఆరాధించేవారిగా మేము ఉండగలడానికి మాకు మీరు కృపా సహాయం దయచేయండి. ఒక మోషే వలె, ఒక దావీదు వలె వారు ఎలాగైతే భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి, ఆత్మీయ తీవ్రత కలిగే వారమై వారు మిమ్మల్ని సేవించారో, మేము ఆ రీతిగా కొనసాగుతూ మీ ఎదుటిన మేము ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొనగలగడానికి మాకు మీరు కృపా సహాయాన్ని దయచేయమని మీ వద్ద వేడుకుంటూ ఉన్నాను. మరొకసారి వింటున్న మీ ప్రియులు, వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఉండినటువంటి ప్రతి అవసరతను, ప్రతి కొరతను మీ కృపా మహిమైశ్వర్యం చొప్పున తీర్చి మహిమ పొందమని, తిరిగి ఇదే రీతిగా మీ పిల్లలతో కలిసి మరొక పర్యాయము లేఖనాన్ని ధ్యానించడానికి మాకు మీరు కృపా సహాయాన్ని దయచేయమని మీ వద్ద వేడుకుంటూ, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరుడు యేసు నామములో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మరి ఒక పర్యాయము ఇదే రీతిగా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.